జుజుట్సు స్కూల్లో ఈవెంట్ జరుగుతుంది. ఫస్ట్ రౌండ్ టీమ్ బ్యాటిల్. పాండా మెకామరు ఫైట్ లో మెకామరు ఓడిపోయాడు. ఈవెంట్ లో మాకి మివా ఫైట్ చేసుకుంటూ ఉంటారు. మివాతో మాకి అంత స్ట్రాంగ్ కాదు, తనలో కర్స్డ్ ఎనర్జీ లేదు, తను 4th గ్రేడ్, ఈజీగా ఓడించొచ్చు అంటుంది. మివా మాకీతో ఫైట్ చేసేటప్పుడు మాకి చాలా స్ట్రాంగ్ అని తెలుస్తుంది. మివా సింపుల్ డొమైన్ క్రియేట్ చేస్తుంది. 2.21 మీటర్స్ దాకా ఎవరినైనా అటాక్ చేయగలదు. మివా అక్కడ నుంచి కొంచెం కదిలిన డొమైన్ పోతుంది. మాకి మివా స్వాడ్ లేకుండా ఫైట్ చేయలేదని తన స్వాడ్ తీసుకొని వెళ్ళిపోతుంది. మే జుజుట్సు సార్సరర్. తన కాకులు కెమెరాస్ లా పనిచేస్తాయి. మే, గోజో, ఉతాహిమే, టోక్యో క్యోతో ప్రిన్సిపల్స్ ఫైట్ చూస్తూ ఉంటారు. మే మాకీని సెకండ్ గ్రేడ్ కి ప్రమోట్ చేయాలి అంటుంది. గోజో, నేను కూడా అదే అంటున్నాను. వాళ్ళ ఫ్యామిలీ జెయిన్ క్లాన్ ప్రమోషన్ కి ఒప్పుకోవట్లేదు. యూజీ ఫైట్ ఎందుకు కనిపించట్లేదు అంటే మే కాకులు అటువైపు వెళ్ళట్లేదు అంటుంది. గోజో, మీరు ఏం ప్లాన్ చేస్తున్నారో నాకు తెలియదు. యూజీని ఓడించడం అంత ఈజీ కాదు అనుకుంటాడు. ఇంకొక వైపు మోమో గాలిలో వెళ్తూ నోబరాకి దొరకదు. మోమో కర్స్డ్ ఎనర్జీతో గాలిని స్ట్రాంగ్ గా నోబరా వైపు పంపిస్తుంది. ఎన్నిసార్లు అటాక్ చేస్తున్నా నోబరా మళ్ళీ లెగుస్తుంది. మోమో ఇనుమకి వస్తే డిఫెన్స్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది. కామో ఇనుమకి కర్స్డ్ స్పీచ్ యూజర్. తను వచ్చినప్పుడు అందరూ చెవుల నుంచి బ్రెయిన్ వరకు ఎనర్జీతో కాపాడుకోండి. కర్స్డ్ స్పీచ్ స్పిరిట్స్ కి వాడే టెక్నిక్. మనం జాగ్రత్తగా ఉంటే ఏమీ అవ్వదు అని చెప్పాడు. మోమోకి ఇనుమకి ఎప్పుడు వస్తాడో, అసలు వస్తాడో రాడో తెలియదు. చుట్టూ చూసుకుంటూ ఉంటుంది. నోబరా, టోక్యో వాళ్ళు యూజీని చంపాలని చూస్తున్నారు అని కోపంగా మోమోని అటాక్ చేస్తుంది. మోమో ఇంకా గాలిలోనే ఉంటుంది. నోబరా నెయిల్ని చెట్టుకి కొట్టి చెట్టు ఎక్కి మోమో రూమ్ లో చిన్న పీస్ తీసుకుంటుంది. స్టారాల్ టెక్నిక్ తో మోమోని కిందకి రప్పిస్తుంది. హ్యామర్ తో అటాక్ చేసి మోమోని ఓడించబోతుంది. దూరం నుంచి మాయ్ గన్ ఏం చేసి రబ్బర్ బుల్లెట్ తో నోబరాని షూట్ చేస్తుంది. మాయ్ మోమోకి కాల్ చేసి మెకామరు ఫోన్ ఎత్తట్లేదు. ఇందాక లైట్ కనిపించింది. అల్టిమేట్ క్యానన్ వాడి ఉంటాడు. ఫోన్ ఎత్తట్లేదంటే ఓడిపోయి ఉంటాడు. త్వరలో పాండా నీ దగ్గరికి వస్తాడు. అక్కడ నుంచి వెళ్ళిపోయి ఆకాశం నుంచి అందరికీ సపోర్ట్ గా ఉండు. నువ్వు లేకపోతే అందరికీ ప్రాబ్లం అంటుంది. మాయ్ ముందుకి మాకి వస్తుంది. మాకి, నీ ఫ్రెండ్స్ ని పిలవలేదా అంటే మాయ్, నేను ఓడించడానికి నేను ఒక్కదాన్నే చాలు అంటుంది. మాకి 4th గ్రేడ్ సార్సరర్. తన ఫ్యామిలీ సపోర్ట్ గా ఉండరు. మాకి తన ఫ్యామిలీ నుంచి బయటికి వచ్చేస్తుంది. తన ఫ్యామిలీ మాకీకి ప్రమోషన్ రాకుండా చేస్తున్నారు. మాకి మాయ్ చాలా కష్టపడి సార్సరర్స్ అయ్యారు. అమ్మాయిలని వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండదు. మాకి ఈవెంట్ లో బాగా ఫైట్ చేసి అందరికీ కనిపిస్తే వాళ్ళ ఫ్యామిలీ ప్రమోషన్ కి అడ్డుపడరు. అడ్డుపడినా ప్రయోజనం ఉండదు. ఈవెంట్ లో మాకి మాయ్ ఫైట్ చేసుకుంటారు. మాయ్, నా దగ్గర లేని టాలెంట్ మాకి దగ్గర ఉందని నాకు తెలుసు అనుకుంటుంది. మాయకి చిన్నప్పుడు అందరూ మాకీకి కర్స్డ్ ఎనర్జీ లేదు, కర్స్ వాడలేదు అని మాట్లాడుకోవడం వినిపించేది. మాయకి కర్సెస్ కనిపిస్తాయి, మాకీకి కనిపించవు. కర్స్ ని చూసి మాయకి భయం వేసినప్పుడు మాకి తోడుగా ఉంటుంది. మాకి భయం లేకుండా తను అనుకున్నది చేసేది. ఒక రోజు మాకి ఫ్యామిలీ హెడ్ అవ్వడానికి ఫ్యామిలీని వదిలేసి వెళ్ళిపోతుంది. మాకి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పింది, ఇప్పుడు వెళ్ళిపోయింది అని కోపంగా ఉంటుంది. ఈవెంట్ లో మాయ్ గన్ లో బుల్లెట్స్ అన్ని షూట్ చేసేలా చేసి మాయ ముందుకి వెళ్తుంది. మాయ్ గన్ లో అన్ని బుల్లెట్స్ అయిపోయాయి అనుకుంటుంది. కానీ మాయ్ కర్స్డ్ ఎనర్జీతో ఒక బుల్లెట్ షూట్ చేస్తుంది. డొమైన్ లా కాకుండా మాయ్ టెక్నిక్ తో క్రియేట్ అయిన ఎనర్జీ టెక్నిక్ అయిపోయినా అంతం అవ్వదు, ఎనర్జీ లానే ఉంటుంది. ఈ టెక్నిక్ వాడితే సార్సరర్ వీక్ గా అవుతారు. మాయ్ ఒక రోజుకి టెక్నిక్ తో ఒక బుల్లెట్ క్రియేట్ చేయగలదు. మాయ్ నేను గెలిచాను అనుకుంటుంది. కానీ మాకి బుల్లెట్ ని చేతితో ఆపుతుంది. మాయ్ని ఓడిస్తుంది. మాయ్, నాకు సార్సరర్ అవ్వాలని లేదు. నీ వల్ల నేను కూడా సార్సరర్ అవ్వాల్సి వచ్చింది. నువ్వు నాతో మన ఇంట్లో ఎందుకు ఉండలేదు అని అడుగుతుంది. మాకి, అలా ఉండడం నాకు నచ్చలేదు, అందుకే వెళ్ళిపోయాను, సారీ అంటుంది. మాయ్ ఏడుస్తుంది. మాకి నెక్స్ట్ ఫైట్ కి వెళ్ళిపోతుంది. నోబరా, మాయ్ ఈ ఫైట్ లో ఓడిపోయారు. ఇంకొక వైపు మెగుమి, కామో ఫైట్ చేసుకుంటారు. కామో బో అండ్ ఆరో యూజ్ చేస్తాడు. వాటిలో తన బ్లడ్ ఉంచి అటాక్ చేస్తాడు. మెగుమి ఎటు వెళ్ళినా ఆరోస్ ఫాలో అవుతాయి. షికిగమి టోడ్ ఆరోస్ ని ఆపుతుంది. కామో వాడేది బ్లడ్ మ్యానిపులేషన్ టెక్నిక్, అంటే తన బ్లడ్ ని కంట్రోల్ చేయగలడు.
మాకి మివాతో ఫైట్ చేస్తున్నప్పుడు తన స్వాడ్ తీసుకొని వెళ్ళిపోతుంది. స్వాడ్ లేకుండా మివా ఫైట్ చెయ్యలేదు. తనకి మెకామరు నుంచి కాల్ వస్తుంది. ఇనుమకి పడుకో అంటాడు. మివా పడుకొని గేమ్ నుంచి అవుట్ అయిపోతుంది. మెగుమి షికిగమి ఇనుమకి మెకామరు ఫోన్ తెచ్చి ఇచ్చింది. ఇనుమకి డాగ్ ని వెళ్ళిపోమంటాడు. డాగ్ వెళ్ళిపోగానే ఇనుమకి వెనుక నుంచి స్ట్రాంగ్ ఎనర్జీని ఫీల్ అవుతాడు. కంట్రోల్ రూమ్ లో ఉన్న ఉతాహిమే మివాని ఫీల్డ్ నుంచి తీసుకురావడానికి వెళ్ళాలనుకుంటుంది. క్యోతో ప్రిన్సిపల్ ఈవెంట్ లో పెట్టాల్సిన కర్స్ ని విజిల్ తో ట్రైన్ చేశాడు. విజిల్ కామోకి ఇచ్చి కర్స్ ని యూజీని చంపడానికి వాడమంటాడు. విజిల్ సౌండ్ వినిపించేదాకా కదలకుండా ఒక చోట ఉండమని కర్స్ కి ట్రైనింగ్ ఇచ్చాడు. ఇప్పుడు తోదో యూజీతో ఫైట్ చేస్తున్నాడు. యూజీకి దెబ్బలు తగిలి ఉంటాయి. కర్స్ ఇప్పుడు అటాక్ చేస్తే యూజీ ఖచ్చితంగా చనిపోతాడు అనుకుంటాడు. ఇనుమకి వెనక ఉన్నది ఈ కర్సే, కానీ ఆ కర్స్ ని హనామి చంపేస్తాడు. మాహితో కూడా దగ్గరలోనే ఉంటాడు. తనతో జుజో అనే సాసరర్ ఉంటాడు. మెగుమి కామో ఫైట్ చేసుకుంటారు. 3 పెద్ద సాసరర్ ఫ్యామిలీస్ ఉంటాయి. వాటిలో 2 జెయిన్ క్లాన్, కామో క్లాన్. మాకి మెగుమి ఒకే క్లాన్ నుంచి వచ్చారు. కామో క్లాన్ లో కామో అక్రమ సంతానం. తన అమ్మని కాపాడడానికి తను క్లాన్ హెడ్ అవ్వాలి. కామో మెగుమితో నువ్వు కూడా నాలానే మీ క్లాన్ కోసం పోరాడాలి అంటాడు. మెగుమి నాకు నా క్లాన్ కి సంబంధం లేదు. నేను చేయాల్సింది చేసి వీలైనంత మందిని కాపాడతాను అంటాడు. మెగుమి ఎలిఫెంట్ షికిగమితో వాటర్ తెప్పించి కామోని బయటికి వెళ్లేలా చేస్తాడు. నువ్వే కామోని అటాక్ చేస్తుంది. కామో బ్లడ్ మ్యానిపులేషన్ తో నువ్వేని అటాక్ చేస్తాడు. మా అమ్మ కోసం నేను ఓడిపోను అని మెగుమిని అటాక్ చేయడానికి వెళ్తుంటే పక్క నుంచి చెట్లు వస్తాయి. ఇనుమకి అటువైపు వెళ్తాడు. మెగుమి కామోతో పారిపోండి అని చెప్తాడు. ముగ్గురు అక్కడ నుంచి వెళ్లిపోతారు. కంట్రోల్ రూమ్ లో వాళ్ళకి కర్సెస్ అన్ని ఒకేసారి అంతమయ్యాయి అని తెలుస్తుంది. కాకులకి ఏమీ కనిపించలేదు. పవర్ఫుల్ బ్యారియర్ ని దాటి బయట నుంచి ఎవరో లోపలికి వచ్చారు అని అర్థమవుతుంది. టోక్యో ప్రిన్సిపల్ బ్యారియర్ క్రియేట్ చేసిన మాస్టర్ టెంగిన్ దగ్గరికి వెళ్తాడు. గోజో క్యోతో ప్రిన్సిపల్ ని స్టూడెంట్స్ ని కాపాడడానికి వెళ్ళమంటాడు. మెయిన్ ఇక్కడే ఉండి స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారో తెలుసుకొని గోజోకి చెప్పమంటాడు. ఉతాహిమే నిద్రపోతున్న మివాని తీసుకురావడానికి వెళ్తుంది. చెట్లు మెగుమి ఇనుమకి కామో వెంట పడతాయి. జూజో స్పెషల్ బ్యారియర్ క్రియేట్ చేస్తాడు. గోజో ఉతాహిమే క్యోతో ప్రిన్సిపల్ వెళ్లేలోపు బ్యారియర్ క్లోజ్ అయిపోతుంది. గోజో బ్యారియర్ ని పగలగొడదామని ట్రై చేస్తాడు, కానీ బ్యారియర్ ని పట్టుకోలేడు. గోజో తప్ప ఎవరైనా ఈ బ్యారియర్ లోపలికి బయటికి వెళ్ళగలరు. ఇది చాలా పవర్ఫుల్ బ్యారియర్. గోజో మీరు లోపలికి వెళ్ళండి. స్టూడెంట్స్ లో ఒక్కరు చనిపోయినా మనం ఓడిపోయినట్టే అంటాడు. ఉతాహిమే క్యోతో ప్రిన్సిపల్ లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళంగానే ఉతాహిమేకి స్ట్రాంగ్ కర్స్ ఎనర్జీ ఉన్న ఫీలింగ్ వస్తుంది. స్పెషల్ గ్రేడ్ ఉండి ఉంటుంది అనుకుంటుంది. అక్కడికి జోజో వస్తాడు. గోజో ఉంటాడు అనుకుని వచ్చాడు, కానీ గోజో ఉండడు. క్యోతో ప్రిన్సిపల్ ఉతాహిమేని వెళ్లి స్టూడెంట్స్ ని కాపాడమంటాడు. ప్రిన్సిపల్ జోజోతో ఫైట్ చేస్తాడు. మెగుమి ఇనుమకి కామో ముందు హనామి ఉంటాడు. గోజో మెగుమితో మనకి తెలియని 2 స్పెషల్ కర్సెస్ ఉన్నాయి. ఈ కర్సెస్ సాసరర్ తో కలిసి పనిచేస్తున్నారు అని చెప్పాడు. మెగుమి గోజోకి కాల్ చేస్తాడు. అంతలో హనామి మెగుమి ఫోన్ పగలగొడతాడు. ఇనుమకి కదలొద్దు అంటాడు. హనామి కదలలేడు. మెగుమి కామో హనామిని అటాక్ చేస్తారు, కానీ హనామికి ఏమీ అవ్వదు. హనామి మాట్లాడతాడు. మెగుమి ఇనుమకి కామోకి హనామి మాటలు అర్థం అవ్వవు, కానీ ఏమి చెప్పాలనుకుంటున్నాడో అర్థమవుతుంది. హనామి నాతో ఫైట్ చెయ్యొద్దు, గెలవలేరు. నేను ఈ గ్రహాన్ని కాపాడదాం అనుకుంటున్నాను. మనుషుల వల్ల మేము చాలా ఇబ్బంది పడ్డాము. మనుషులు లేని ప్రపంచం సృష్టిస్తాము అంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.